హలో ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మను ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. ఈరోజైతే మీ ముందుకైతే ఒక విశాలమైన అండ్ పీస్ఫుల్గా ఉన్న ఒక హౌస్ని, ఇండివిజువల్ హౌస్ని అయితే తీసుకొస్తున్నానండి. పీస్ఫుల్గా అండ్ విశాలంగా ఎందుకు ఉంది అని చెప్తున్నానంటే, ఒకసారి మీరు లోపల చూస్తే నేనే కాదు మీరు కూడా అంటారు. చూడండి, మన హౌస్ ముందు ఇంత ఖాళీ స్పేస్ ఉన్న హౌస్ని అయితే నేను ఎక్కడా చూడలేదండి. కార్ పార్కింగ్ ఏరియా అండ్ ఇది వస్తే ఇంకో స్పేషియస్గా ఇంకో ఏరియా ఉంటుంది. అక్కడ అంటే మనం మొక్కలు కానీ ఇంకేమైనా ట్రీస్ కానీ అన్నీ పెట్టుకోవచ్చు, పూల కుండీలన్నీ. ఇదైతే లొకేషన్ వచ్చి ఇది అల్లిపురం ఏరియా అండి. సెట్ బ్యాక్స్ కూడా మంచిగానే వదులున్నారండి. ఎవరైనా అయితే 1/2 ఫీట్ కన్నా ఎక్కువ వదలరు, దాదాపు 3 ఫీట్స్ అయితే వదులున్నారు. చూడండి, చాలా విశాలంగా అయితే ఉంది కదా. ఈ ఏరియాలో మొక్కలు పెంచుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ ఈవినింగ్ టైంలో అక్కడ చైర్ వేసుకొని మొక్కల మధ్య కూర్చుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంటే నా ఫీలింగ్స్ అయితే చెప్తున్నాను. అంటే మీరు ఏ విధంగా యూజ్ చేసుకుంటారో అది మీ ఇష్టము. టాపిక్లోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ అనే మీరు ప్రాపర్టీని కొనాలంటే అమౌంట్ పే చేయాలి, కానీ సబ్స్క్రిప్షన్ అయితే ఫ్రీనే కదా, ఒకసారి చేయొచ్చు కదా. అండ్ మన ఛానల్లో రియల్ ఎస్టేట్ గురించి రియల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. థ్యాంక్ యూ. ఓకే, టాపిక్లోకి వెళ్దాము. ఇక్కడ మీరు చూస్తుందండి ఇండివిజువల్ హౌస్ అండి. ఇదైతే నార్త్ ఫేసింగ్ కలిగి ఉంది. ఏరియా వచ్చి మన అల్లిపురం అండి. మొత్తం సైడ్ కానీ చూసినట్లయితే 27.5 అంకణం అండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ వచ్చి 22 అంకణాలు అయితే జరిగింది. దీనిలో డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి. ఇది 2 బెడ్రూమ్స్ ఉంటాయి, అదేవిధంగా 2 బాత్రూమ్స్ ఉంటాయి. పొడవు వెడల్పు చూసుకున్నట్లయితే పొడవు వచ్చి 66, వెడల్పు వచ్చి 30 అండి. వుడ్ వర్క్ సీలింగ్ అయితే చేస్తున్నారు. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఈస్ట్ ఫేసింగ్ దర్వాజా కూడా ఉందండి. దీనికి ముందుగా అయితే 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. ఇది పూజ గది. టైల్స్ అనేవి అప్ టు టాప్ వరకు అయితే వేస్తున్నారు. ఇది డైనింగ్ హాల్ కమ్ కిచెన్, చాలా పెద్దదిగా ఉంది కదా. అంతా వుడ్ వర్క్ కూడా నీట్గా చేస్తున్నారు. కానీ అక్కడ మీకు వుడ్ వర్క్ అనేది కొంచెం స్టిక్కర్స్ అవి అతికిచ్చున్నాయి, అంటే ఫినిషింగ్లో ఉంది. అంటే అవి తీస్తే నీట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు చూడటానికి కొంచెం అంత అందంగా అయితే కనిపించడం లేదు. దానికి కారణం ఏంటంటే వుడ్ వర్క్ జరుగుతుంది, ఆన్ కన్స్ట్రక్షన్ కాబట్టి అలా ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. స్టిక్కర్స్ తీయాలి, దానిపైన కవర్ ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ అండి, హౌస్కి బ్యాక్ సైడు, అంటే సౌత్ సైడ్ వస్తుంది. ఇక్కడ కూడా చాలా విశాలంగా అయితే స్పేస్ ఉంది. ఇది మళ్ళీ సెకండ్ వెనక్కి వీడియో తీసుకొచ్చినప్పుడు మీకు చూపిస్తాను. ఈ మార్బుల్స్ అయితే పెద్ద వాడుని యూజ్ చేస్తున్నారండి. అదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూము. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి ఎంత విశాలంగా ఉందో, చాలా విశాలంగా ఉంది. అండ్ వుడ్ వర్క్ కూడా మంచిగా చేస్తున్నారు. అంటే వాటిపైన ఇంకా కవర్స్ ఉన్నాయండి, అవి తీస్తే నీట్గా కనిపిస్తుంది. సీలింగ్ కూడా మంచిగా చేస్తున్నారు. దీనికి కారణం ఇంకోటి విషయం ఏంటంటే, ఇక్కడ బిల్డర్, దీన్ని కన్స్ట్రక్షన్ చేసిన బిల్డర్ అయితే వీళ్ళు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు చేస్తారండి. వీళ్ళకి మంచి బ్రాండ్ ఉంది, నేమ్ అయితే చాలా బాగుంది. అందువల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా తీసుకొస్తారు వీళ్ళు. నాకు చాలా ఇష్టం వీళ్ళ అపార్ట్మెంట్స్ అయితే చాలా ఇష్టం. ఇన్ని రోజులు వీళ్ళు ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారనే విషయం నాకు తెలియదు. మనం ఇంతకుముందు వీళ్ళ అపార్ట్మెంట్లు అయితే కొన్ని అయితే మనం ప్రమోట్ చేస్తున్నాము. చూడండి ఎంత నీట్గా తీసుకొచ్చారు. ఒక లగ్జరీ హోటల్ ఎలా ఉంటుందో అలా ఉందండి బాత్రూమ్ అయితేను. ఇది అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉందో అంతే విధంగా ఉంది. చాలా పెద్ద బెడ్రూమ్స్ అండి. ఎవరికైనా పీస్ఫుల్ ఏరియాలో ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళకి ఇదైతే 100% అయితే సూట్ అవుతుందండి.
అండ్ దీని కాస్ట్ అయితే చెప్పలేదు కదా, కాస్ట్ అయితే 79 లక్షలు చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్, చిన్నగా ఉంటుంది ఎందుకంటే ఇది సైటే 27.5 అంకణం. ఓకేనా, ఇది ఒక డ్రెస్సింగ్ రూము అండ్ బాత్రూమ్ అండి. చూడండి బాత్రూమ్ ఎంత డీసెంట్గా అనిపిస్తుందో. మన హోటల్లో, లగ్జరీ హోటల్లో పెడతారు కదా, అంటే లైటింగ్ అనేది కబోర్డ్స్ లాగా పెట్టి దాని లోపల పెడతారు కదా, అలా ఉంది. అంటే నేను వీడియో తీసేటప్పుడు నాకు ఏ ఫీలింగ్ ఉందో ఆ ఫీలింగ్ని అయితే చెప్తున్నానండి. నేను ఎక్కువ ఓవర్ చేసి చెప్పడం లేదు. ఒకవేళ మీరు వచ్చారంటే మీకే తెలుస్తుంది నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది. ఫినిషింగ్ అయితే ఉందండి, ఫినిషింగ్ అయిపోతే ఇంకా నీట్గా ఉంటుంది. నాకైతే మెయిన్ చెప్పాలంటే చెప్పాను కదా, చుట్టుపక్కల ఉండే విశాలంగా ఉన్న స్పేస్, అంటే ఎంత స్పేస్ని అయితే ఎవరు వదిలిపెట్టరు. ప్రజెంట్ బిల్డర్స్ అయితే స్థలం ఎంత ఉందో అంతా కట్టేస్తారు. ఇప్పుడు సపోజ్ 25 అంకణాలు అనుకో, 26 అంకణాలు కన్స్ట్రక్షన్ చేసామని చెప్తారనమాట. అంటే పైన ఎలివేషన్స్ అన్నీ కలిపి ఒక అంకణం ఎక్స్ట్రానే చెప్తారు. కానీ వీళ్ళు అలా కాదు, మొత్తం 27.5 అంకణం అయితే 22 అంకణాలు కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి మామూలుగా ఈ స్పేస్లో మనకి వాల్కి మన హౌస్కి మధ్య స్పేస్లో నడవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ అట్లే కాదు, ఒకేసారి ఎట్ ఏ టైం ఇద్దరు కూడా నడవచ్చు. అండ్ దీని బ్యాక్ చూడండి, ఇది ఒక యూటిలిటీ ఏరియాగా వాడుకోవచ్చండి. అంటే మనం ఇవి బట్టలుగా ఉతుక్కోవడం కానీ ఇంకేమన్నా అంట్లు తోముకోవడం అన్నీ చేసుకోవచ్చు. చాలా పెద్దదిగా అయితే ఉంది. ఇది ఇందాక చూపించాను కదా, బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తానని చెప్పాను కదా, అంటే మన కిచెన్ రూమ్ నుంచి, అదండి ఇది. కింద కాల్సండి, కింద నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి.